కాంగ్రెస్ తాటాకు చొప్పులకు రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. మహేశ్వరం మండలంలో రేషన్ కార్డుల విషయంలో నిలదీసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మొట్టమొదటి మహిళా హోంమంత్రి సీనియర్ ఎమ్మెల్యే అయిన సబితమ్మ పట్ల ఇంత కర్కశంగా అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబితమ్మ చేసిన తప్ప అని ప్రశ్నించారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. సబితమ్మపై అనుచితంగా అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సబితమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. నిన్న మహేశ్వరం మండలంలో రేషన్ కార్డుల విషయంలోనూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగింది. దీని పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మహేశ్వరం నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేశారు. రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మరొకసారి కూడా ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక లీడర్లను స్టేజ్ పైకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అవమానకరంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సత్యారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు వాగ్వాదం చెలరేగింది. వాగ్వాదం చెలరడంతో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించిన సబితా ఇంద్రారెడ్డి అక్కడే పోలీసులు నిలదీసింది. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి పైన దూషించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబితమ్మ రేషన్ కార్డులు అడగడమే తప్పొచ్చిందా, రేషన్ కార్డుల పైన అనేక సమస్యలనే రేషన్ కార్డులు పేదలకు అందట్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే అందుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి అడిగిన విషయాన్ని ఎందుకు ఈ విధంగా చేశారు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ అవహేళన చేస్తూ ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపారు. పోలీసుల చర్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక హోంమంత్రిగా, సీనియర్ మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సబితా రెడ్డి పట్ల ఈ విధంగా పోలీసులు కాంగ్రెస్ గుండాలు ఈ విధంగా కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీయబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ఈ విధంగా చేయడం మానుకోవాలి, లేదంటే ప్రతిఘటిస్తాం బీఆర్ఎస్ అంతా అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఒక మహిళా మంత్రి, సీనియర్ మంత్రిగా చేసిన అనుభవం ఉన్న హోంమంత్రిగా చేసింది, అనేక పదవులు అధిరోహించి వాళ్ళ ఎమ్మెల్యేగా మహేశ్వరం నియోజకవర్గం సేవలు అందించి మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన సత్యనారెడ్డి రేషన్ కార్డుల విషయంలో మహేశ్వరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఇచ్చారని అడగడమే తప్పైందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతిష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.